సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న అగ్రరాజ్యాధిపతి మొరటుగా ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అగ్రరాజ్య అధినేత హోదాలో తాజాగా పోస్టు పెట్టారు. తన సొంత సోషల్ మీడియా ఖాతాలో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచానికే రానున్న సరికొత్త ముప్పుగా చెప్పాలి. ఇందుకు ట్రంప్ చేసిన పనేమంటే తనను తాను వెనిజువేలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. సరికొత్త అంతర్జాతీయ ఆందోళనలకు, ఉద్రిక్తతలకు తెరతీశారు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వెనిజువేలాపై సైనిక చర్యకు పాల్పడిన వైనం తెలిసిందే. జనవరి 3న ఆ దేశ రాజధాని కారకసాస్ సిటీపై మెరుపుదాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన సతీమణిని బంధించి న్యూయార్క్ తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుమారు 150 యుద్ధ విమానాలతో వెనిజువేలాపై భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఇక ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా షాకింగ్ గా మారాయి. వెనిజువేలా ఎపిసోడ్ అనంతరం గ్రీన్లాండ్, క్యూబా, ఇరాన్ ఇలా పలు దేశాలకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తూ అంతర్జాతీయ కబ్జాదారు తీరులో వ్యవహరిస్తూ తాను కోరుకున్న దేశం తాను కోరుకున్నట్లు నడుచుకోవాలన్న హుకుం జారీ చేస్తున్న వైనం ఇప్పుడు సరికొత్త ఆందోళనలకు తెరతీసేలా ఉంది. మదురో అక్రమ అరెస్టు తర్వాత వెనిజువేలా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ఉపాధ్యక్షురాలిని తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీంకోర్టు. తాజాగా మాత్రం వెనిజువేలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ట్రంప్ స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. వెనిజువేలాలో స్థిరమైన ప్రభుత్వం కొలువు తీరే వరకు తమ పర్యవేక్షణ ఉంటుందని ప్రకటించి ఆయన తీరు షాకింగ్ గా మారింది. ఇలా బలమైన దేశాలు తమ కంటే బలహీనమైన దేశాలని టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు చర్చ. మొత్తానికి తన తీరుతో ప్రపంచానికి ట్రంప్ సరికొత్త శాపంగా మారారని మాత్రం చెప్పక తప్పదు.